ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, మరి యొక్క ఉదయకాలం ప్రభు యొక్క మాటలు ధ్యానించడం మనకు ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనమును చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన వాక్కు చేత మరి యొక్క ఉదయం ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి యొక్క భక్తుని జీవితాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. అతనెవరో కాదు, స్మిత్ విగిల్స్వర్త్. అవును ప్రియ దేవుని బిడలారా, ఇంగ్లాండ్ దేశంలో 1859 జూన్ 8వ తేదీన జన్మించిన వ్యక్తి. ఈ స్మిత్ విగిల్స్వర్త్ యొక్క జీవితం అనేకులకు కూడా పరిచయమే అనుకుంటూ ఉన్నాను. మరి ఒకసారి ప్రభు మన ముందు ఉంచుతున్నాడు అనంటే ఈ జీవిత అనుభవాల ద్వారా మనము కూడా దేవుని కొరకు శక్తివంతంగా జీవించాలని. అవును ప్రియ దేవుని బిడలారా, స్మిత్ విగిల్స్వర్త్ చిన్నతనములోనే తన నాయనమ్మతో దేవుని సన్నిధికి వెళ్ళిన అనుభవం కలిగిన వాడు. అయినప్పటికీ కూడా లోతైన విశ్వాసం అనేది లేనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క నాయనమ్మ ద్వారా ప్రభు సన్నిధికి వెళ్ళిన అనుభవము కలిగిన వాడు. మరి దేవుని కృపచేత అంచెలంచెలుగా వయసులో ఎదుగుతూ ఉండగా మరి ఆ కుటుంబం ఎంతో భక్తి కలిగిన కుటుంబం, ప్రభువుని ఎంతో ప్రేమించే కుటుంబం, ప్రభువుని ఆరాధించే కుటుంబం, కానీ పేద కుటుంబం. ఆర్థికంగా మరి ఎన్నో కష్ట నష్టాలను అనుభవిస్తూ ఉన్న ఆ కుటుంబం అయినప్పటికీ ప్రభువుని కలిగి ఉన్న దాన్ని బట్టి అనుదినము దేవునిలో ఆనందిస్తూ సమాధానకరంగా జీవిస్తున్న అనుభవం కలిగిన కుటుంబం. ప్రియ దేవుని బిడ్డలారా, 1882లో స్మిత్ విగిల్స్వర్త్ వివాహమునకు సిద్ధపరచబడినాడు. మరి తన యొక్క భార్య సాల్వేషన్ ఆర్మీలో దేవుని సువార్తను ప్రకటించే ఒక స్త్రీగా దేవుడు తనకు పలిభాగస్తురాలుగా ఏర్పరిచినాడు. అవును, స్మిత్ విగిల్స్వర్త్ మరి అంతగా చదువుకోలేదు, బైబుల్ చదివే అనుభవం కూడా లేని వ్యక్తి అయినప్పటికీ తన భార్య మరి విద్యను అభ్యసించిన వ్యక్తిగా, అలానే రక్షణ అనుభవం కలిగి దేవుని యొక్క సువార్త పరిచర్యలో వాడబడుతున్న ఒక మంచి విశ్వాసిగా అతనికి భార్యగా జతపరచబడినది. ప్రియ దేవుని బిడలారా, అయితే స్మిత్ విగిల్స్వర్త్ మరి తను పని చేసుకుంటూ పేదరికంలో ఉన్నప్పటికీ కూడా మరి కుటుంబంగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి మరి తనకు సేవ చేయాలి అన్న ఆశ ఉన్నప్పటికీ అతనిలో ఒక బలహీనత ఉన్నందువలన, అయ్యో నేను నత్తివాడను, సరిగ్గా మాట్లాడే అనుభవం నాకు లేదు, కనుక నా భార్య మరి చక్కగా మాట్లాడగలదు, సువార్త పరిచర్య చేస్తూ ఉంది, అనేకులకు దేవుని మాటలు అందిస్తూ ఉంది అని ఆమెను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతనిలో ఒక బలహీనత ఉన్నది, మహా కోపిష్టిగాను మరి ఉంటూ ఉండేవాడు. అయినప్పటికీ భక్తి కలిగిన భార్య అన్ని విషయాలను కూడా సమన్వయం చేసుకుంటూ భర్తను అనుసరిస్తూ జీవిస్తూ ఉన్న స్త్రీ. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి గృహానికి రావడం ఆలస్యమైనందున ఈ కోపిష్టి అయిన స్మిత్ విగిల్స్వర్త్ మరి ఆ గృహానికి లాక్ చేసేసి ఇంటి పైభాగంలో వెళ్ళి పండుకుంటాడు, నిద్రిస్తాడు. అనుకున్న రీతిగా మరి నిద్రలోనికి వెళ్ళిపోయిన సమయంలో భార్య వచ్చి డోర్ కొడుతూ ఉండగా మరి తీసే అనుభవం లేదు, ఎందుకంటే మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో ఆ డోర్ బయటనే ఆ రాత్రంతా భార్య ఆ చలిలో నిద్రిస్తూ ఉంటుంది. సడన్గా ఉదయాన్నే తనకు మెలకు వస్తుంది. ఆ మెలకు వచ్చిన సమయంలో, అయ్యో నా భార్య మరి నేను ఈ విధంగా లాక్ చేసేసాను అని వెళ్ళి ఆ యొక్క డోర్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ డోర్ బయట భార్య అలాగే నిద్రపోతూ ఉంటుంది. తట్టి లేపుతాడు. తన అంతరంగంలో భయం, అయ్యో నేను చేసిన దానికి నా భార్య నా పైన కోపపడుతుందేమో అని. కానీ ఆ యొక్క భార్యలో ఎటువంటి కోపము కూడా లేకుండా చిరునవ్వుతో మరి లోపలికి వెళ్ళి మంచిగా తనకి కాఫీ ఏర్పరిచి సిద్ధపరిచి తీసుకొని ఇస్తుంది. ఆ సమయంలో తన అంతరంగంలో ఒక ఆలోచన మొదలైంది, అయ్యో నేను ఇంతగా మరి రాత్రికాలం ఆ డోర్ లాక్ చేసినప్పటికీ కూడా మరి తను వచ్చినప్పుడు ఆ డోర్ ఓపెన్ చేయకుండా ఉన్నప్పటికీ, రాత్రంతా చలిలో నిద్రిస్తున్నప్పటికీ నా మీద ఎటువంటి కోపమును మరి ఆగ్రహమును చూపకుండా ఎంతో మంచి మనసుతో ఈ విధంగా ఉన్నది అని తన అంతరంగంలో పరితాపం, పశ్చాత్తాపం
దేవుని ఎరిగిన విశ్వాస అనుభవం కలిగిన వారు ఈ విధంగా ఉంటారా అని తన భార్యను, నీవు ఏ చర్చికి వెళ్తావు, నేను కూడా నీతో దేవుని సన్నిధికి రావాలని అనుకుంటూ ఉన్నాను అని భార్య ప్రవర్తనను బట్టి ఎంతో పరితాపం చెంది దేవునిని అనుసరించడం మొదలు పెడతాడు. అనుకున్న రీతిగా అదే సమయంలో అలెగ్జాండర్, ఆల్ఫ్రెడ్ అనే సేవకుని యొక్క దంపతులు ఇరువురు కూడా వస్తారు పరిచర్యకు. తన యొక్క భర్తను తీసుకొని వెళ్ళిన సమయంలో ఆ ఇరువురు ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క శక్తిని పొందుకొని మరి దేవుని కొరకు పరిచర్య చేయడానికి మోషేకి తోడుగా మరి యెహోవా దేవుడు ఏ విధంగా ఉండి అహరోనుని సహకారంగా ఇచ్చాడో అలాగే తన భార్యను సహకారంగా తనకి బైబిల్ చదువుటయందు, నేర్పుటయందు, వాక్యము చక్కగా వివరించుటయందు ఎంతో సహకారిగా, ప్రోత్సాహంగా ఉంటూ తన భార్య మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడై, అప్పటి వరకు కూడా నేను నత్తివాడను, మాట్లాడలేని వాడను అన్న స్మిత్ విగిల్స్వర్త్ చక్కగా మాట్లాడుతూ బైబిల్ చదువుతూ ఉండే అనుభవాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడలారా, ఆ దినం మొదలుకొని దేవుని కొరకు ఎంతో శక్తివంతమైన పరిచర్య చేసిన సేవకుడు. అతను ప్రార్థిస్తూ ఉండగా ఎంతో మంది రోగులు స్వస్థత పొందారు. ఎంతో మంది మృతులు మరలా ఆ మృతుల లోకము నుంచి జీవములోనికి వచ్చిన అనుభవం కలిగిన వారున్నారు. కృంటివారు నడిచారు. బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరికీ దేవుని గురించిన శుభవర్తమానాన్ని, రక్షణ వార్తను, దేవుని యొక్క మరి సువార్తను అందిస్తూ ఉన్నప్పుడు అనేకులు కూడా ఆ బస్సులో నుంచే మోకరించి పశ్చాత్తాపముతో ప్రార్థించి కన్నీరు కార్చి యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన అనుభవం కలదు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మందికి, ఆ ప్యాసింజర్స్కి దేవుని సువార్తను అందించిన అనుభవం కలదు. ప్రియ దేవుని బిడలారా, ఇటువంటి శక్తి కలిగిన అనుభవంతో దేవుని కొరకు గొప్ప పరిచర్య చేస్తూ భార్య భర్తలు ఇరువురు కూడా మరి దేవునిలో ముందు కొనసాగుతూ ఉండగా ఒక దినాన తన భార్య ఇలాగే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూనే కుప్పగూలి మరణిస్తుంది. ప్రియ దేవుని బిడలారా, అటువంటి సమయంలో అయ్యో దేవా, నా భార్య మరణించినది అని మరి ప్రార్థించి మరణించిన భార్యను మరలా జీవములోనికి రప్పించిన అనుభవం కలదు. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఎటువంటి మరి చదువు, ఎటువంటి మాట జ్ఞానము, మాట నేర్పరితనము, నైపుణ్యత లేని ఈ బలహీనుడైన స్మిత్ విగిల్స్వర్త్ని దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఎంత శక్తివంతంగా ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నాడో చూడండి. చనిపోయిన తన భార్యను మరి జీవంలోనికి రప్పించి మాట్లాడతాడు. అయ్యో, ఈ విధంగా నీవు అప్పుడే మరణించావా అనినప్పుడు ఆ యొక్క భార్య అంటుంది, నా సమయం ముగించబడినది, నేను నా తండ్రి దగ్గరికి చేర్చబడ్డాను, కాబట్టి ఎందుకు మరలా నీవు నన్ను బ్రతికించావు అనినప్పుడు మరలా ప్రార్థించి దేవుని సన్నిధికి అప్పగిస్తాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ విధంగా అంటూ ఉంటాడు, ప్రతి 15 నిమిషాలకి నేను బైబిల్ చదవకుండా, ప్రతి 15 నిమిషాలకి మోకరించి ప్రార్థించకుండా నేను ఉండలేను. ప్రార్థన నా ఊపిరి, వాక్యమే నా ఊపిరి అని ఈ విధంగా దేవుని మహిమ కొరకు అంతము వరకు కూడా నమ్మకంగా జీవించిన గొప్ప భక్తుడు. అనేక జీవితాలను దేవుని యొక్క రక్షణ వెలుగులోనికి, జీవములోనికి నడిపించిన వ్యక్తి. అనేక మంది దురాత్మల చేత పీడింపబడుచు ఉండగా దురాత్మ శక్తుల బారి నుంచి విడిపించి శక్తివంతమైన జీవితం జీవించడానికి దేవుని కొరకు బలంగా వాడబడిన సాధనం. ప్రియ దేవుని బిడలారా, ఒక దినాన అతను కూడా మరణిస్తాడు అని ప్రభు తెలియజేశాడు. ఇదిగో స్మిత్ విగిల్స్, నీ యొక్క సమయం ముగించబడినది, నీవు మరి దేవుని రాజ్యమునకు రావడానికి సిద్ధపడు అన్నప్పుడు, అయ్యో ప్రభువా, ఇంకనూ నేను సువార్త చేయడానికి, ఎంతో మంది ప్రజలు రక్షణ లేని వారు ఈ లోకంలో ఉన్నారు, ఇంకనూ నాకు 15 సంవత్సరములు హిజ్కియాకి ఇచ్చినట్లు ఆయుష్ అని దేవుని దగ్గర ప్రార్థించి అడిగి పొందుకొని మరింత శక్తివంతంగా ప్రభు ఇచ్చిన ఆయుష్ను, పొడిగించిన ఆయుష్ను ఎంతో సద్వినియోగం చేసుకొని నిండు వృద్ధాప్యములో ప్రియ దేవుని బిడలారా 87 సంవత్సరములు దేవుని కొరకు శక్తివంతంగా పరిచర్య చేసి 1942వ సంవత్సరం మార్చి 12న ప్రభువునందు నిద్రించాడు ఈ స్మిత్ విగిల్స్వర్త్. అవును ప్రియ దేవుని బిడలారా, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరమిచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తానని ఆయన వాక్కు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను బలహీనుడును, నాకు మాట్లాడటం కూడా రాదు,
నేను ఈ లోకంలో ఏ విధంగా కూడా నేను ముందుకు కొనసాగలేని బలహీనురాల్ని అనుకుంటూ ఉన్నావా? అటువంటి వారే ప్రభువుకి కావాలి. అటువంటి వారిని ఆయన ఎంతో శక్తివంతంగా, ఉన్నతంగా, బలంగా ఆయన నామ మహిమార్థమై వాడుకునే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, గొలియాతును ఓడించడానికి చిన్నవాడైన దావీదును ఎన్నుకున్నట్లు ఆయన నిన్ను కూడా ఎన్నుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఈ స్మిత్ విగిల్స్వర్త్ వలె ప్రార్థనే నా ఊపిరి, దేవుని వాక్యము చదవకుండా నేను ఏ పని చేయలేను అని దేవుని యొద్ద ఒక గొప్ప తీర్మానముతో ఈ నూతన సంవత్సరం మరింత శక్తివంతంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభువా, నీ యొక్క మాటలు, స్మిత్ విగిల్స్వర్త్ యొక్క జీవిత అనుభవం మా ముందుంచారు తండ్రి. నీకు వందనాలు. ఏ బలహీనుడైనా నీవు వాడుకునే దేవుడు. విద్య కలిగిన వాడా, విద్య లేనివాడా, జ్ఞానవంతుడా, అజ్ఞాన, బలహీనుడా, బలవంతుడా కాదు ప్రభువా. దీన హృదయాలను నీవు వాడుకునే దేవుడవు. బలహీనులను లేవనెత్తే దేవుడవు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు ఒక బలహీనుడిని ఎంతో శక్తివంతంగా వాడుకున్న దేవుడవు తండ్రి. స్మిత్ విగిల్స్వర్త్ ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఎంతో మంది జీవితాల్లో రక్షణ వెలుగును నింపిన దేవుడు. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలను మీరు దర్శించండి, బలపరచండి. నేను కూడా నా ప్రభు కొరకు గొప్ప పరిచర్య చేయాలి, ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకు, నా ప్రభువును సంతోషపెట్టుట కొరకు నేను కూడా ఈ భూమి మీద బ్రతికి ఉండగానే నా ప్రభు పని చేయాలి అన్న తృష్ణ, ఆశ నీ బిడ్డల్లో కలిగించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.